ఒక సమాజం యొక్క అభివృద్ధి అనేది అక్కడ మహిళలు ఎంత గౌరవంగా భద్రతగా జీవిస్తున్నారనే దానిపైన ఆధారపడి ఉంటుందని, ఆ దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కొనియాడారు. శాసనసభ సమావేశాల సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కేవలం 20 నెలల స్వల్ప కాలంలోనే మహిళా సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడం యాదృచ్ఛికం కాదని, ఇది మహిళల పట్ల ముఖ్యమంత్రికి ఉన్న ప్రేమ, గౌరవం మరియు బాధ్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. మహిళలకు అండగా నిలిచే ఒక పెద్దన్నలా చంద్రన్న నిలబడ్డారని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీలో భావోద్వేగ ప్రసంగం చేశారు. పేద కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు P4 పథకం ద్వారా 10 లక్షల బంగారు కుటుంబాలకు 50,000 నుండి 2 లక్షల వరకు ఆర్థిక సాయం అందించడమే కాకుండా డ్వాక్రా మహిళల రుణ పరిమితిని 2 లక్షల నుండి 5 లక్షలకు పెంచడం వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని ఆమె సభలో గణాంకాలతో సహా తెలిపారు. సమాజంలో వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ మహిళలు కూడా ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో వారికి 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేశారని ఆమె గుర్తు చేశారు. తల్లి విలువ తెలిసిన నాయకుడిగా తల్లికి వందనం పథకం ద్వారా 67 లక్షల మంది తల్లుల ఖాతాల్లో 10,000 కోట్లను నేరుగా జమ చేసి ప్రతి ఇంట్లో ఆనందాన్ని నింపారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రశంసించారు. ఒక సమాజం ఎంత అభివృద్ధి చెందిందో తెలుసుకోవాలంటే అక్కడ మహిళలు ఎంత గౌరవంగా, ఎంత భద్రతగా జీవిస్తున్నారో తెలుసుకోవాలి అధ్యక్ష. ఈ దిశగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రన్న గారు అధ్యక్ష. కేవలం 20 నెలల్లోనే మహిళా సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ 1గా నిలబడడం యాదృచ్ఛికం కాదు అధ్యక్ష. అది ఒక నాయకుడి హృదయంలో మహిళల పట్ల ఉన్న ప్రేమ, గౌరవం, బాధ్యతకు నిదర్శనం అధ్యక్ష. మహిళలకు అండగా నిలిచే పెద్దన్నగా చంద్రన్న నిలబడ్డారు అధ్యక్ష. దానికి నిదర్శనం మన అసెంబ్లీలోనే ఈ రోజు 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం అధ్యక్ష. ఎప్పుడో 33% రిజర్వేషన్ వస్తుంది అని చెప్పే మనం వింటున్నాం, కానీ ఈ రోజే ఇప్పుడు 21 మంది ఎమ్మెల్యేలు మేము ఇక్కడ ఉండడం నిజంగా మహిళల మీద ఉన్న పారదర్శకత సీఎం గారికి అధ్యక్ష. అలాగే పేద కుటుంబాలు బలపడాలని P4 పథకం ద్వారా 10 లక్షల బంగారు కుటుంబాలకి 50,000 నుంచి 2 లక్షల వరకు ఆర్థిక సాయం అందించడం జరిగింది అధ్యక్ష. దీనివల్ల ఎన్నో కుటుంబాలు ఈ P4 అనేది అర్థం కాక ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు అధ్యక్ష. కానీ ఈ P4 అనేది మనం చేసిన తర్వాత మనకొచ్చే తృప్తి, అవతల వాళ్ళు సంతృప్తి చెందడం, అందులో ముఖ్యంగా మహిళలు ఈ P4 పథకం వల్ల ఎంతో లాభపడుతున్నారు అధ్యక్ష. అలాగే డ్వాక్రా మహిళలు అభివృద్ధి చెందాలని వారి రుణ పరిమితిని 2 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచారు అధ్యక్ష. సమాజంలో అత్యంత వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ మహిళలు కూడా ఆర్థికంగా ఎదగాలని 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే తల్లి విలువను అర్థం చేసుకున్న నాయకులు మాత్రమే తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని తీసుకురాగలరు అని, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మనం తల్లికి వందనం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 67 లక్షల మంది తల్లులకు 10,000 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేయడం ప్రతి తల్లి కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నాం అధ్యక్ష. అలాగే మహిళల ప్రయాణం సులభతరం కావాలని ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఇప్పటికే 43 కోట్ల మంది మహిళలు లబ్ధి పొందారు అధ్యక్ష. ఉచిత బస్సు ప్రయాణం వల్ల కేవలం బస్సులో ప్రయాణం చేయడమే కాకుండా వాళ్ళ కుటుంబాలను చక్కదిద్దుకోగలిగారు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళకి వచ్చే జీతాల్లో ఈ ఛార్జీలు పోను, వాళ్ళకి ఇది వరకు ఏమీ మిగిలేదు కాదు అధ్యక్ష. కానీ ఈ రోజు వాళ్ళు ఆ మిగులుదలతో కుటుంబాన్ని చక్కదిద్దుకోగలుగుతున్నారు అధ్యక్ష. అలాగే వంటంటి భారాన్ని తగ్గించేందుకు 3 కోట్ల ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించారు అధ్యక్ష. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేస్తూ 5,000 మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేశారు అధ్యక్ష. ఇంటి కోసం కలలు కనే మహిళలకు ఇప్పటికే 3 లక్షల ఇల్లులు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. రాబోయే ఉగాదికి మరో 1,00,000 గృహప్రవేశాలు కూడా జరపబోతున్నారు అధ్యక్ష. పిల్లల భవిష్యత్తు కోసం శ్రమించే అంగన్వాడీ ఆశా కార్యకర్తల సేవలను గుర్తించి గ్రాట్యుటీ ప్రకటించారు అధ్యక్ష. టీచర్కు 1.5 లక్షలు, హెల్పర్కు 75,000 మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. మహిళలు స్వయం ఉపాధి సాధించాలని 1,00,000 కుట్టు మిషన్ల పంపిణీకి శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం అధ్యక్ష. అలాగే చదువుకునే అమ్మాయిల భవిష్యత్తు కోసం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో ఆడపిల్లలకి 5,555 సైకిళ్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దీన్ని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలో చాలా మంది కూడా బాలికలకి ఈ సైకిళ్లు P4 విధానంలో కూడా అందజేస్తున్నారు అధ్యక్ష. ఇది కేవలం సంక్షేమం మాత్రమే కాదు అధ్యక్ష, మహిళల గౌరవాన్ని కాపాడే పాలన కూడా అధ్యక్ష.
అలాగే అందుకే రాష్ట్రంలో మహిళలపై నేరాలు 3.81% తగ్గాయి అధ్యక్ష. మహిళల ఆత్మ గౌరవానికి భంగం కలిగించే ఘటనలు 7.7% తగ్గాయి అధ్యక్ష. ఇది ఒక నాయకుడు మహిళలకు, కుటుంబానికి, సమాజానికి, రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర బిందువుగా భావించిన పాలన అధ్యక్ష. అందుకే ఈ రోజు రాష్ట్రంలో ప్రతి మహిళ గుండెల్లో ఒక మాట వినిపిస్తుంది అధ్యక్ష, మా పెద్దన్న ఉన్నారు, మాకు చంద్రన్న ఉన్నారు అని. మనం అన్ని రకాలుగా ఈ బడ్జెట్ లో అన్ని విధానాలకి ఎలా సమకూర్చామో అలాగే మహిళల కోసం ఎంతో గొప్పగా ఉన్న ఈ బడ్జెట్ ని నేను స్వాగతిస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం, రంగనాయకులపేట, నెల్లూరు. బ్రహ్మోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వరకు. ఫిబ్రవరి 26వ తేదీ సాయంత్రం 5:30 అంకురార్పణ, మార్చి 2వ తేదీ రాత్రి 9 గంటలకు హనుమంత సేవ, 3వ తేదీ రాత్రి 10 గంటలకు బంగారు గరుడ సేవ, 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు కళ్యాణోత్సవం, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవం తిరుత్తేరు, 6వ తేదీ సాయంత్రం 6:30 తెప్పోత్సవం జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి తరించగలరని కోరుచున్నాము. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారికి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, లోక్సభ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇట్లు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వహణ అధికారి.